వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా మంది పూజలు చేస్తున్నారు, కానీ నిజానికి లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయడం ఒక పెద్ద కళ, ఒక సైన్స్ కూడా. ఎందుకంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనకి కావాల్సిన అవసరాల కోసం డబ్బుల్ని సేకరిస్తూ కొంత డబ్బు దాచుకుంటూ ఫ్యూచర్కి ప్లాన్ చేసుకుంటూ ఉండడం ఒక చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇవాళ వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఎక్స్పర్ట్ మనతో పాటు. రామ్ ప్రసాద్ గారు ఈజ్ అ పర్సనల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని చెప్పాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ అని చెప్పాలి. వారి అపారమైన అనుభవాల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత డబ్బులు దాచుకోవాలి, ఎంత ఖర్చు పెట్టచ్చు, మౌలిక విషయాలు తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్కారం మేడం. యా, సో బేసికలీ డబ్బుల్ని హ్యాండిల్ చేయడం ఒక ఆర్ట్, నిజమేనా అది? ఎస్ మ్యామ్. యా, అందరికీ వచ్చే క్వశ్చన్. చిన్నప్పుడు అయితే మా తాతగారి టైంలో అయితే పొదుపు చేయి, దాచుకో ఎక్కువ అని స్ట్రెస్ చేసేవారు. ఇప్పుడు ఇట్ ఈస్ అ డే ఆఫ్ స్పెండింగ్. సో ఈ రెండింటిని అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనీని? మన భవిష్యత్తుని నిర్ణయించేది మనం సంపాదిస్తున్న మనీ కాదు, మనం పెడుతున్న పెట్టుబడులు. మీకు ఎంత వచ్చిందని కాదు, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేశారనేది మన ఫ్యూచర్, మన కిడ్స్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అవును. సో ఒక ఇండివిజువల్ వ్యక్తి యొక్క లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొటెక్టింగ్ హిస్ ఫ్యామిలీ. మళ్ళీ పాయింట్ వైజ్ చెప్పండి. రిస్క్ కవర్ ఉండాలి, అవసరాలకి డబ్బులు ఉండాలి, మూడోది ఫ్యూచర్ నీడ్స్ని ఐడెంటిఫై చేయాలి, నాలుగోది బహుశా లగ్జరీస్కి ఇతరత్ర ఇప్పుడు ఇంటెలిజెన్సెస్కి కూడా కొంత బఫర్ ఉండాలి. ఒక వ్యక్తి లైఫ్లో ఎంత సంపాదించాడు ఎంత ఇంపార్టెంటో, దాంట్లో ఆయన ఎంత అనుభవించారు అనేది కూడా ఇంపార్టెంట్. అవును కదా. ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ మేకింగ్ మనీ, క్రియేటింగ్ మోర్ అసెట్స్, దే స్టిల్ లివ్ పూర్ అండ్ డై రిచ్. అంతే. దట్స్ ది బిగ్గెస్ట్ డిసీజ్ టుడే. డిసీజ్ కదా అది యాక్చువల్లీ. అదే నిజం. ఎంత ఎక్స్పెన్సెస్ తగ్గించండి అనేది తప్పు. ఖర్చు పెట్టుకోండి, భవిష్యత్తు కూడా దాచుకోండి. అవును. ఖర్చు పెట్టడం మానేసి భవిష్యత్తు గురించి దాస్తే భవిష్యత్తులో ఇద్దరు ఉండకపోవచ్చు. కరెక్ట్. అంతే కదా. యూ నీడ్ టు హ్యావ్ ఏ డీసెంట్ లైఫ్ స్టైల్, క్వాలిటీ లైఫ్ స్టైల్, ట్రావెల్, క్లాతింగ్, ఫుడ్, వెకేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నీడ్ ఇన్ లైఫ్. ఇట్స్ నాట్ జస్ట్ సేవింగ్ మనీ. రామ్ ప్రసాద్ గారు, చాలా మందికి డౌట్లు ఉంటాయి, అంటే హౌ టు మేక్ దిస్ వైజ్ డెసిషన్స్ అని చెప్పి. సో కొన్ని నేను అందరి తరఫున కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యక్తి, ఒక వర్కింగ్ ఎంప్లాయీ ఇంటికి వచ్చే ఇన్కమ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ రేషియోలో సేవ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి? There is a private sector employee who is making 80,000 per month. He is just 32 years, having one kid, no dependents. His parents are well off, both are pensioners. They can't even spend their pension. They are also giving him some money. అవును. ఇంకా అతని స్టోరీ వేరు. ఇఫ్ దేర్ ఇస్ ఎ పర్సన్ హూ హెస్ ఎ డిపెండెంట్ పేరెంట్స్ ఆరోగ్యంగా లేరు, సిబ్లింగ్స్ లో కూడా కొందరు సెటిల్ అవ్వలేదు, ఇంకా డిపెండ్ అయి ఉన్నారు, అప్పుడు ఆయన స్టోరీ వేరు. ఇంకా సేవింగ్ ఎక్కడ? ఆ 80,000 బాధ్యతలుగా సరిపో. అవును. అప్పుడు ఆయన ఫోకస్ చేస్తుంది ఇన్కమ్ పెంచుకోవటం మీద, సేవింగ్స్ మీద కాదు. మొదటి వ్యక్తి ఆయన విహారయాత్రలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి పరిస్థితిని బట్టి స్టాండర్డ్ ఉండదు. నాకు ఎక్కడ నచ్చదంటే, చాలా మంది ఇప్పుడు చాలా స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే, మీ ఏజ్ ఎంత ఉంటే అంత డెట్లో పెట్టండి, 100 మైనస్ మీ ఏజ్ హస్ టు బి ఈక్విటీ. అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. చాలా చూసే వాళ్ళకి డెట్ ఈక్విటీ అనే టెక్నికల్ పదాలు. రిస్క్ లేకుండా గవర్నమెంట్ బాండ్స్ కానీ, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ డెట్ కింద కన్సిడర్ చేస్తాము. ఈక్విటీ మార్కెట్స్లో నేనైతే మ్యూచువల్ ఫండ్స్ వరకు ఆగిపోతాను, స్టాక్స్ వరకు వెళ్ళే ధైర్యం చేయను. వాటిలో పెడితే దాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఇప్పుడు 30 ఏళ్ళ వయసు ఉంటే మీరు 30% మాత్రం డెట్లో పెట్టుకొని ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్లో, మిగిలిన రిస్క్ ఉన్నా సరే డబ్బులు ఎక్కువ వస్తాయనే దాంట్లో పెట్టుకోమని చెప్తారు. నేను అంటాను, మీకు వస్తున్న ఇన్కంలో కాదు ఈ ప్రపోర్షన్, మీ ఓవరాల్ నెట్వర్క్లో ఈ ప్రపోర్షన్ చూసుకోవాలి. మీకున్న నికర ఆస్తిలో ఇది వాడండి. కానీ అది ఎవరు వాడలేరు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ వచ్చి 40 ఇయర్స్ 36 ఇయర్స్ వచ్చి, 2 కిడ్స్ వచ్చి, నేను ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ, నా జాబ్ ఆగిపోతుంది, తర్వాత కావాలి అని ఇన్వెస్ట్మెంట్ థాట్ వచ్చే టైంకి ఇతను ఆల్రెడీ కొన్ని చేస్తుంటాడు. పేరెంట్స్ నుంచి కొన్ని ఆస్తులు వచ్చి ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కలిపి 4 కోట్లు ఉందనుకోండి. లెట్ సే సమ్మన్ ఇస్ లక్కీ ఇనఫ్, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, ఊర్లో ఒక పొలం ఇచ్చారు, ఇక్కడ 2 స్థలాలు కొన్నాడు, ఒక అపార్ట్మెంట్ కొన్నాడు, 4 కోట్లు ఉంది. ఇప్పుడు ఇతని జీతం 1 lakh ఉంది, ఇతని ఏజ్ 40. ఇప్పుడు ఇతను ఆ రూల్ ప్రకారం 40% డెట్లో పెట్టి 60% ఈక్విటీలో పెడితే, అతను అసలు పెడుతున్న అమౌంట్లో కదా, మళ్ళీ ఇది అతను మొత్తం జీతంలో కాదు కదా. అవును. అప్పుడు అసలు ఎన్నాళ్ళు పోతే ఏం సాధిస్తాడు ఈక్విటీలో? అవును. ఇప్పుడు పెడుతున్న 20,000లో మళ్ళీ 40% డెట్లో పెట్టి 12,000 ఈక్విటీలో పెడితే, 10 ఏళ్ల పాటు పెట్టినా ఆయన పెట్టింది ఎంత, వచ్చేది ఎంత, ఆ రోజుకి మన అసెట్స్ మళ్ళీ పెరుగుతాయి. అప్పుడు ఓవరాల్ ఆయనకున్న ఆస్తుల్లో చూస్తే మళ్ళీ ఈక్విటీ కాంపోనెంట్ 5% కూడా ఉండదు. కరెక్ట్. సో ఇది మీరు పెడుతున్న అమౌంట్లో కాదు,
మీకున్న నికర ఆస్తికి ఈ రూల్ అప్లై చేస్తే మేబీ మీరు సేఫర్ సైడ్ ఉంటారు. నికర ఆస్తి నెట్వర్త్ ని ఒక వ్యక్తికి ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఆస్తులు మైనస్ అప్పులు, అంతే. కానీ అది చూసుకొని మురిసిపోతారు. దాంట్లో లిక్విడ్ అసెట్ ఎంత చూసుకోవాలి. ఆస్తుల్లో లిక్విడ్ అసెట్ కూడా ఉంటుంది కదా, అంటే అదే ఆస్తి fixed deposit లు. లిక్విడ్ అసెట్ అనుకోవడం తప్పు. అంతే. మీ గోల్డ్ ఈజ్ లిక్విడ్, మీ బ్యాంక్ ఎఫ్డి ఈజ్ లిక్విడ్, మీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లిక్విడ్, మీ స్టాక్ ఈజ్ లిక్విడ్. మీకున్న స్థలాలు పొలాలు లిక్విడ్ కాదు, ఇల్లిక్విడ్. ఇప్పుడు ఒకసారి మీరు అన్నట్టు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి అని అంటున్నారు కదా. ఉదాహరణకి కొండ గుర్తులు కొన్ని ఉంటాయి. నా జీతంలో ఎంత భాగం నేను ఈఎంఐలు పెట్టుకోవచ్చు, ఎంత భాగం నా జీతంలో నేను హౌస్ రెంట్ కట్టచ్చు, ఒకవేళ ఈఎంఐ లేదు బట్ హౌస్ రెంట్ ఉంది. వాట్ ఈస్ ద రీజనబుల్ పర్సంటేజ్ అంటే ఏం చెప్తారు సార్? అదే మేడం, ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన కన్వర్జేషన్. ఇప్పుడు 8 కోట్లు ఆస్తున్న వ్యక్తి అతని జీతంలో 50% రెంట్ కడితే కూడా తప్పలేదు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఏమి ఈయన జీతం మీద డిపెండెంట్ లేదు. ఆయనకున్న అసెట్స్ విల్ టేక్ కేర్ కదా, అవి చూసుకుంటాయి కదా, అప్పుడు ఎంతకైనా వెళ్ళిపోవచ్చు. నీకు ఏ ఆస్తి లేనప్పుడు ఇదే ఆధారం అయినప్పుడు ఎంత తక్కువ పెడితే అంత మంచిది. ఓహో. ఆ తక్కువలో మళ్ళీ సరైనది ఏది సరికాందేది చూసుకోవాలి. ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ అనేది ద బిగ్గెస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లైఫ్. అదే ఇప్పుడు అక్కడ కాంప్రమైజ్ అయిపోయి అక్కడ నేను లక్షలు పోయిను 1000 పోయిను అంటే భవిష్యత్తు ఎలా? కరెక్ట్. ఇప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్, అంటే నేను ఇప్పుడు నా వయసు చిన్నదైనా నాకంటే పెద్దవాళ్ళని చాలా మందిని కలుస్తాను కదా, చాలా మంది దే ఆర్ మోస్ట్ హ్యాపీ. వాళ్ళ పిల్లల మొదటి జీతం వీళ్ళ చివరి జీతానికన్నా ఎక్కువ, లేదా ప్రజెంట్ జీతానికన్నా ఎక్కువ. అవును. అది అలా పాసిబుల్, అలా సాధించగల చాలా మంది ఆస్తులు ఏం కూడబెట్ల, అవును, పిల్లల్నే ఆస్తులుగా ఫీల్ అయ్యారు. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశారు. మనీ ఒక్కటే కాదు, టైం కూడా స్పెండ్ చేయాలి కదా. వాళ్ళు ఆ టైం స్పెండ్ చేశారు, వీళ్ళ కష్టాలు చెప్పారు, వీళ్ళ ఆస్పిరేషన్ వాళ్ళకి చెప్పారు. అమ్మ నువ్వు డాక్టర్ అయితే ఇంకో మన కుటుంబంలో తరహాల్లో నువ్వు ఫస్ట్ డాక్టర్ అవుతావురా, అందరూ నా గురించి చెప్తాను, నేను గర్వంగా తిరుగుతాను. ఒక తను చెప్తే కూతురు అవుతుంది. డబ్బులు ఒకటే ఇచ్చేస్తే అవుతుందా? ఆ టైం అండ్ మనీ పెట్టిన వాళ్ళు వేరేది పెట్టలేదు. రైట్. సో కాబట్టి స్టాండర్డైజేషన్ లేదు ఎంత పెట్టాలని. ఆయనకు తెలుసు. ఇంకా నాకు వచ్చే జీతంలో ఇల్లు కొనలేను అనుకున్న వ్యక్తి పూర్తి జీతాన్ని పిల్లల మీద పెడితే ఆ పిల్లలు ఈరోజు ఆయనకు అద్భుతమైన ఇల్లు కొనిచ్చారు. అవును. ఎంతో మందిని ఫోర్స్డ్ విఆర్ఎస్ తీపించారు. అంటే రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి. పిల్లలు అన్నిటికంటే పెద్ద ఆపర్చునిటీ మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా, కానీ అక్కడ టైం కూడా పెట్టాలి. ఒట్టి మనీ పెడితే అవ్వకపోవచ్చు. కరెక్టే. మీరు టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు మీ దారిలోకి రారు.